చెప్పుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు చూడండి, మనం పెంచి పోషించిన నాయకుడు ఎలాగ మనం తిట్టేసి వెళ్ళిపోయాడో. ఒక రాష్ట్ర నిర్మాణం కోసం బలంగా కుటుంబం అన్నని కాదని చెప్పి కూటమి ఎందుకు నిలబడింది, ఏ పరిస్థితుల్లో నిలబడింది అని చెప్పి కేసీఆర్ చిన్ని గారు కుటుంబ విభేదాలని దాటి మరిచి 5 కోట్ల మంది ప్రజలకి, తెలుగుదేశం పార్టీకి, కూటమి భాగస్వాములైన జనసేన, భారతీయ జనతా పార్టీకి అండగా ఆయన పార్లమెంట్ అభ్యర్థిగా సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తా ఉన్నాం. దమ్మున్న వ్యక్తి ఒకటే చెప్పారు, నేను మీకు అండగా నిలబడతాను, పార్టీలకు అండగా నిలబడతాను, అన్నిటికీ మించి రాష్ట్ర క్షేమం కోసం మన ఎన్టీఆర్ విజయవాడ పార్లమెంటు బాగోగులు నేను చూసుకుంటాను, భవిష్యత్తును నాకు బలంగా చూసుకుంటానని ఆయన మాట్లాడితే సంపూర్ణంగా ఆయనకి కూటమి తెలుగుదేశం పార్టీ వారికి అండగా నిలబడింది. నేను కూటమి తరపు నుంచి భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ తరపు నుంచి నేను ఆయనకు అండగా నిలబడి ఈ రోజున మీ ఓట్లు అర్థించడానికి వచ్చాను. మీరందరికీ గుడ్డిగా నేను ఓట్లు వేయమని నేను అడగట్లా. నేను చెప్పే మాట ప్రతిదీ వినండి, ఆలోచించండి. సరిగ్గా ఇంకెంత ఉంది, రేపు ఎల్లుండితో అయిపోయింది. ఎల్లుండి 5 గంటలకి 11 గంటలకి 12 గంటలకి 11 గంటలకి అయిపోద్ది. కానీ మీరు ఆలోచించాల్సింది ఓటు మటుకు చాలా చాలా బాధ్యతతో వేయాలి. మీ భవిష్యత్తు ఇది. మేము కింద పడతాం, మీద పడతాం, దెబ్బలు తింటాం, నాకేంటి సరదా చెప్పండి. పాలిటిక్స్లో నాకేంటి సరదా చెప్పండి. బలమైన వృత్తి ఉంది, నాకు గుండెల్లో పెట్టుకుని హారతులు తీసేంత ప్రేమాభిమానం ఉంది. ఎక్కడికి వెళ్ళినా పూల వర్షంతో కురిపించే ప్రేమాభిమానం ఉంది. ఏ మూలకెళ్ళినా అది రోడ్డు మీద వస్తే ప్రేమాభిమానం, పూలతోటి హర్షం వ్యతిరేక మనకి కురిపించే ప్రేమాభిమానం ఆడపడుచులు ఉన్నారు. దేనికి చేశానంటే, మన కళ్ళ ముందు తప్పులు జరుగుతూ ఉంటే ప్రజాస్వామ్యం మనకు తెలియదు, ప్రజాస్వామ్యం విలువ మనకు తెలియదు. ప్రజాస్వామ్యం కోసం, ఈ దేశం స్వాతంత్ర్యం కోసం ఎంతమంది చనిపోయారో, లక్షలాది మంది చనిపోయారు. మనందరికీ పాఠాలు చెప్పారు, స్కూల్స్లో పాఠాలు చెప్తారు. నేను ఆ పాఠాలు మర్చిపోలా, గుండెలో పెట్టుకున్నాను. సినిమా గొప్ప కెరీర్ ఇచ్చినా, కోట్లాది రూపాయలు డబ్బులు ఇచ్చినా నాకు సంతృప్తి రాలా. మన కష్టాల కోసం నిలబడితే నాకు వచ్చినంత బలం, నాకు వచ్చినంత సంతృప్తి, ఖుషి లాంటి 10 హిట్లు వచ్చినా కానీ నాకు ఆనందం కలదు. అక్కడెక్కడో ఉన్న ఆ మేడం, మనకి ఆ కొండలపైన ఉన్న మనకి ఇంకా పట్టాలు రాని వారి కోసం, పట్టాల కోసం పనిచేస్తే నాకు ఆనందంగా ఉంటుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మన కష్టాల కోసం వచ్చాను. అమరావతి రైతులు, ఇదే ముఖ్యమంత్రి అమరావతి రైతుల కోసం ఏం చేశాడు? 35,000 ఎకరాలంటే నేను చెప్పాను, ఇంకా చిన్న రాజధాని కట్టుకుందాం, ఇంక్రిమెంటల్గా పెంచుకుందామన్నా. కానీ ఇతను ముందుకొచ్చి ప్రతిపక్ష నాయకుడిగా ఉండి 55,000 ఎకరాలు కావాలి, ప్రధానమంత్రి గారు 55,000 ఎకరాలు కావాలండి, 33 కాదండి, 35 కాదండి అని చెప్పి చాలా కథలు చెప్పాడు. ఇలా ఏం చేశాడు? వచ్చిన తర్వాత నమ్మించి ఏం చేశాడు? 3 రాజధానులు అని చెప్పాడు. అంటే మీరు ఆలోచించండి, నాయకులు ఇచ్చే మాట. అంబేద్కర్ గారు చెప్పేది ఒకటి, నువ్వు ఎన్ని గొప్ప చట్టాలు ఇచ్చాయి, ఎన్ని గొప్ప సంస్కరణలు పట్టుకురా, చేసేవాడి బుద్ధి సరిగ్గా లేకపోతే, వక్రంగా బుద్ధి ఉంటే ఎన్ని గొప్ప చట్టాలైనా పనిచేయం. ఇది అంబేద్కర్ గారు చెప్పింది. అంబేద్కర్ గారి విగ్రహం పెట్టాం, కానీ అంబేద్కర్ గారి ఆశయాలను ఆచరించాం. 27 దళితులకు సంబంధించిన విద్యార్థి సంబంధించిన పథకాలను తీసేశాం. బీసీలకు సంబంధించి 13 పథకాలు తీసేశాం. ఎంతసేపు కూర్చోబెట్టి మైనారిటీ సోదరులు అంటూ కథలు చెప్తాం. నేను ఈ రోజున మైనారిటీ సమాజానికి కూడా చెప్తా ఉన్నాను, ముస్లిం మైనారిటీ సమాజానికి కూడా. బేగ్ గారు ఉన్నారు, జలీల్ ఖాన్ గారు ఉన్నారు, వారి సమక్షంలో చెప్తున్నాను, ఈ దేశం ఒక్క మతంది కాదు, ఇది అందరిది. అన్ని మతాల వారిది, అన్ని కులాల వారిది, ప్రతి ప్రాంతం వారిది. మనందరికీ హక్కు ఉంది. నేను మీకు మాటిస్తున్నాను, ఇక్కడున్న 15% ముస్లిం సమాజానికి, ముస్లిం సోదరులందరికీ నేను మాటిస్తున్నాను, మీ ప్రాథమిక హక్కులకి ఉల్లంఘన జరిగితే పవన్ కళ్యాణ్ ముందుకొచ్చి మీ పక్షాన నిలబడతారు. ఆ మాట నేను మీకు ఇస్తున్నాను. మీ వెంట నిలబడతాను.
ప్రాథమిక హక్కులు అందరికీ సమానం. ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరగటానికి వీల్లేదు. నాకు ఇష్టం దేశ సమగ్రత, జాతీయ భావాలు, మన నేల, మన దేశం. ఈ దేశాన్ని ఏలింది ఎవరు? ప్రెసిడెంట్గా అత్యంత ప్రభావితం చేసిన నాయకులు ఎవరు? అబ్దుల్ కలాం. రాకెట్ సైంటిస్ట్, మన క్షిపణిని తయారు చేసిన వ్యక్తి, అణు విస్ఫోటనానికి మూలకారకులు, అణు బాంబుని భారతదేశం న్యూక్లియర్ పవర్ చేయడానికి ఆయన ఎవరు? ముస్లిం మతాన్ని పాటించే మహానుభావుడు. ఈ దేశం ఎప్పుడు నువ్వు ముస్లిమా, హిందువా, క్రిస్టియన్నా, జైనువా, సిక్కు అని చూడదు. నువ్వు దేశభక్తి ఉందా లేదా అని చూస్తుంది. అలాంటి గొప్ప దేశం ఇది. అలాంటి గొప్ప దేశాన్ని కొంతమంది ఇబ్బంది కలుగజేస్తారు, భయపెడతారు. మనకి జగన్ చెప్తా ఉన్నాడు, మేము మైనారిటీలు భద్రతగా ఉంటారు, జాగ్రత్త కథలు చెప్తా ఉన్నాడు. నేను మీకు మాటిస్తున్నా, మేమెవ్వరం కూడా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చెయ్యం. నిజంగా ఈ దేశ క్షేమాన్ని ఆలోచించేవాడు ఎవరైనా సరే అన్ని మతాలు, అన్ని కులాలు బాగుండాలని కోరుకుంటాడు, కానీ ఇది బాగుండాలని ఎవరు కోరుకోరు. ప్రధానమంత్రి గారు కూడా మీకు ఏం తెలుసు, హజ్ యాత్రకి సౌదీ ప్రిన్స్తో మాట్లాడి ఎక్కువ సంఖ్య బలం పెంచారు. హజ్ యాత్రకి భారతదేశం ముస్లింలకి ఎక్కువ కావాలి, మీరు ఇవ్వండి అంటే హజ్ యాత్రకి ఎక్కువ మందికి ముస్లింలకి భారతదేశం నుంచి వెళ్ళేలాగా అవకాశం కల్పించారు. దాదాపు 18 లక్షలు అత్యధికంగా మనకి కూర్చోబెట్టి ముస్లింస్కి స్కాలర్షిప్స్ ఇచ్చిన వ్యక్తి ప్రధానమంత్రి మోదీ గారు. నేను మీకు చెప్తున్నాను, బలంగా ఉందాం. మీకోసం ముఖ్యంగా మైనారిటీ సమాజానికి చెప్తా ఉన్నాను, మీకు అండగా ఉంటాం. మనం ముస్లిం సమాజానికి, ముస్లిం సోదరులకి, ముస్లిం సోదరీమణులకి కూటమి మేనిఫెస్టో చాలా బలంగా చేసింది. ముస్లిం మైనారిటీ సంక్షేమం కోసం 50 ఏళ్ళకి పెన్షన్, ఈద్గాలకి, కబ్రిస్తాన్లకి, ఎక్కడ చూసినా నాకు చాలాసార్లు అడుగుతుంటారు, మాకు కబ్రిస్తాన్లకి స్థలాలు ఉండవు, పాతిన చోట మళ్ళీ పాతాల్సి వస్తుందంటే దానికోసం కూటమి మనకి కమిటీ ఆలోచించి ఈద్గాలకి, కబ్రిస్తాన్లకి స్థలాలు కేటాయించడం, ముఖ్యంగా మన విజయవాడ సమీపంలోనే హజ్ హౌస్ కట్టడం, నూర్ భాషా కార్పొరేషన్కి ఏటా 100 కోట్ల రూపాయలు కేటాయించడం, దుల్హన్ పదానికి కొనసాగింపుగా ₹1,00,000 అందిస్తామని కూటమిలో ఉంది. అలాగే మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 5 లక్షలు వడ్డీ లేని రుణాలు ఇవ్వటం అనేది ముఖ్యంగా మన కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, మన మేనిఫెస్టో నిర్ణయం. ముఖ్యంగా ఇక్కడ ఉన్న యువతకి మీకు ఎన్ని ఉద్యోగాలు కల్పించింది ప్రభుత్వం? వైసీపీ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు కల్పించింది? మీ ఆశ ఏముంటుంది చెప్పండి. ఏమ్మా మీరు వ్యాన్లో ఉన్నారు, అక్కడ కూర్చున్నారు, మీరు బిడ్డలను పెట్టుకొని వచ్చారు, మీరు ఎందుకు వచ్చింటారు? మార్పు కావాలనే కదా మీరందరూ వచ్చింది. మార్పు కావాలి. మార్పు ఎలా వస్తుంది? నిలబడే నాయకులు ఉన్నప్పుడు మార్పు వస్తుంది. నిలబడే నాయకులు ఉన్నప్పుడు అందరూ మీరు వచ్చి మద్దతు తెలుపుతారు. మీకోసం ఒకటే చెప్తున్నాను, లా అండ్ ఆర్డర్ ఎంత దిగజారిపోయింది. మనకి మన ముఖ్యమంత్రుల కూతవేటు దూరంలో ఒక ఆడబిడ్డకి, దివ్యాంగురాలని మానానికి అగౌరవం చేస్తే ఈ రోజుకి పోలీస్ వ్యవస్థ పట్టుకోలా. చిన్న గులకరాయి తగిలితే నువ్వు 48 గంటల్లో మీరు వ్యక్తిని పట్టుకోగలిగారు, కానీ 30,000 మంది ఆడబిడ్డల దృశ్యం అయిపోతే ఒక్క మాట తీసుకునే బాధ్యత ముఖ్యమంత్రి. ఇంతమందికి మానభంగాలకు గురైతే, మానానికి అగౌరవం కలిగితే ఒక్క బాధ్యత తీసుకోలేదు, ఒక్క అరెస్టులు జరగలేదు. బాపట్లలో పాపం అమర్నాథ్ గౌడ్ని, రేపల్లిలో అమర్నాథ్ గౌడ్ని నిర్దాక్షిణ్యంగా జొన్న చేనులో తీసుకెళ్లి నరికి మనకి పెట్రోల్ కాల్ చేస్తే నిందితులను పట్టుకొని వారం రోజులు తిరక్క ముందే జైలు నుంచి వాళ్ళకి బెయిల్ ఇచ్చేశారు. ఏం సంకేతాలు పంపుతీవి? అంటే నువ్వు క్రైమ్ చేస్తే, తప్పు చేస్తే మా ప్రభుత్వం అండగా ఉంటుందన్న సంకేతాలు పంపుతున్నావు. ఎందుకు 30,000 మంది ఆడబిడ్డలు అదృశ్యం అవుతారు? ఎవరు మాట్లాడతారు? తెలుగుదేశం ప్రభుత్వం సంపూర్ణంగా ఉన్నప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ బలంగా ఉండేది. నేను కోరుకునేది విజయవాడలో గొడవలు జరగకుండా ఉండాలి అంటే లా అండ్ ఆర్డర్ చాలా 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 బలంగా ఉండాలి. అందరూ క్షేమంగా ఉండాలంటే లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఉండాలి. ఆ బాధ్యత
ప్రత్యేకించి నేను దాని మీద ప్రత్యేక దృష్టి పెడతాను. అలాగే మీకు ఉపాధి అవకాశాలు మీరందరూ ఏమడుగుతారు? ఇందాక అడిగారు, ఒక ప్రెస్ మీట్లో చెప్పారు, జగన్ ఏం మాట్లాడుతున్నాడు? ముస్లిమ్స్కి 4% రిజర్వేషన్ కల్పించాలి, మేము దానికి కట్టుబడి ఉన్నాం అంటారు. కేంద్రం ఏం మాట్లాడుద్ది? కోర్టు పరిధి ఏం చెప్తుంది? రిజర్వేషన్ ఇంక్లూడింగ్ కాపులు కూడా రిజర్వేషన్ కావాలని కోరుతా ఉన్నారు. 1950లో ఉంది కాపులకు రిజర్వేషన్, తర్వాత ఇవ్వలేదు. కానీ రిజర్వేషన్లు ఇవ్వకపోతే భవిష్యత్తు ఆగిపోవాలా? ఈరోజున జగన్ మాట్లాడుతున్నాడు ముస్లింకి 4% కట్టుబడి ఉన్నానని. నువ్వు ఇచ్చిన సిపిఎస్గా నువ్వు కట్టుబడి ఉండలా, ముస్లిం రిజర్వేషన్ మీద కట్టుబడి ఉండవు. నువ్వు మద్యపానాన్ని నిషేధిస్తావని చెప్పి అధికారంలోకి వచ్చినవాడు, దానికే నువ్వు కట్టుబడలా. ఇసుక దోపిడీని అడ్డుకుంటానని చెప్పి నువ్వు కూర్చొని నువ్వు ఇసుకని సెంట్రలైజ్ చేసావు, ఒక్క కంపెనీకి ఇచ్చేసుకుని నీ కంపెనీలకి. ఇన్ని రకాలుగా మాటలు తప్పిన వ్యక్తి ముస్లిం సమాజానికి కూడా ఈరోజు ఏం చెప్తున్నాను? రిజర్వేషన్ ఇస్తాం, 4% మేము కట్టుబడి ఉన్నాం. దయచేసి ఆ మాట ఎవరు నమ్మొద్దు. ఎందుకంటే ఇవన్నీ వెళ్తే కాపు రిజర్వేషన్, అందరూ అన్ని కులాలు రిజర్వేషన్లు కోరుకుంటున్నాయి, ఏదో కొద్ది కులాలు తప్ప. మళ్ళీ అది ఫైనల్గా కోర్టులో తేలుద్ది. నా కోరిక ఏంటి, నా ఉద్దేశం ఏంటంటే కోర్టులకి తేల్చే లోపు సంవత్సరాలు పట్టొచ్చు, దశాబ్దం పట్టొచ్చు, 5 సంవత్సరాలు పట్టొచ్చు. ఈలో పరిస్థితి ఏంటి? ఉపాధి అవకాశాలు ఎట్లా చేయాలి, ఉపాధి ఎలా కల్పించాలి, దీని మీద ఆలోచించారా? దీని మీద ప్రభుత్వాలు ఆలోచించాలి కదా, దీని మీద జగన్ ఆలోచించాడా? 5,000 రూపాయలు ఇచ్చి నేను 1,50,000 మందికి నేను మనకు కూర్చోబెట్టి ఉద్యోగాలు ఇచ్చానంటాడు. 5,5 లక్షల మందికి నువ్వు ఎక్కడ ఇచ్చాను ఉద్యోగాలు? 2.5 లక్షలు ఇచ్చానంటావు, 5,000 రూపాయలు ఇచ్చానంటావు. వాలంటీర్ జాబ్ ఏంటిది? అది పర్మనెంట్ జాబా? మీకు 5,000 రూపాయలు జీవితకాలం సరిపోద్దా? ఒకే సంవత్సరానికి సరదాగా ఒక కూర్చొని 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు, 5 జీవితకాలం మీకు 5,000 రూపాయలు సరిపోద్దా? మీ కుటుంబాలను పోషించగల 5,000 రూపాయలకి మరి ఏం చేయాలి? నేను ప్రతి చోట ఎందుకు చెప్తాను, మనకి మేనిఫెస్టోలో ఎందుకు పెట్టాం? కుల గణాంకాలతో పాటు ఎంతమంది ముస్లిమ్స్లో నేను ప్రతిభావంతులను చూశాను, ఎంతమంది ప్రతిభావంతులను చూశాను. వాళ్ళు వ్యాపారం పెట్టుకుంటే చాలా చిన్నపాటి ఊతం కావాలి ముస్లిం సమాజంలో కొంతమంది ప్రతిభావంతులకి. అన్ని కులాల్లో ప్రతిభావంతులు ఉన్నారు. పాడేరు అరకుకి వెళ్తే బలమైన ఎస్టీ సామాజిక మనకి సామాజిక వర్గంలో బలమైన మనకి పరిజ్ఞానం, విషయ పరిజ్ఞానం, తెలివితేటలు ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏం కావాలి? వాళ్ళకి ఊతం ఇవ్వాలి. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడు కుర్రాడు, మలేషియాకి వెళ్ళాలన్నా గోల్డ్ మెడల్ కొట్టాలి అంటే అబ్బాయికి మనకి ట్రైబల్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి మనకు ఊతం ఉండదు. ఎంతసేపు వ్యక్తుల్ని కుల గణాంకాలతో ఆపేస్తున్నాం. నేను కుల గణాంకాలకి కొనసాగింపుగా నేను కోరుకుంటుంది ప్రతిభా గణాంకాలు కావాలి. ఇక్కడున్న యువకుడున్నాడు, నీకేం కావాలి, నీకేం అవ్వాలనుంది? మనకు మర్చిపోయాం. నేనే 21 ఇయర్స్ వరకు, 22 ఏళ్ల వరకు నాకే తెలియదు ఏమవ్వాలో నాకే తెలీదు. చిరంజీవి గారు లాంటి ఒక అన్నయ్య ఉన్నాడు, ఆయన అడిగాడు కనీసం ఏదైనా ప్రయత్నం చేయాలి.